इन्नल हम्दुलिल्लाह नहमदुहु व नस्तईनुहु व नस्तगफिरुहु व नऊज़ु बिल्लाहि मिन शुरूरि अनफुसिना व मिन सय्यिआति अमालिना मय यहदिहिल्लाहु फला मुदिल्ल लहु व मय युद्लिलहु फला हादिय लहु व अशहदु अन ला इलाहा इल्लल्लाह वहदहु ला शरीका लहु व अशहदु अन्न मुहम्मदन अब्दुहु व रसूलुहु अम्मा बाद फ़इन्न खैरल हदीस किताबुल्लाह व खैरल हदी हदी मुहम्मदिन सल्लल्लाहु अलैहि वसल्लम व शर्रल उमूरि मुहदसातुहा व कुल्लु मुहदसतिन बिदअह व कुल्लु बिदअतिन ज़लाला व कुल्लु ज़लालतिन फिन्नार। अऊज़ु बिल्लाहिस समीइल अलीम मिनश शैतानिर रजीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। या अय्युहल्लज़ीना आमनु तक़ुल्लाहा हक़्क़ तुक़ातिही व ला तमूतुन्ना इल्ला व अंतुम मुस्लिमून। या अय्युहन्नासु तक़ू रब्बकुमुल्लज़ी ख़लक़कुम मिन नफ़्सिन वाहिदा व ख़लक़ मिन्हा ज़ौजहा व बस्स मिन्हुमा रिजालन कसीरन व निसाअ वत्तक़ुल्लाहा अल्लज़ी तसाअलूना बिही वल अरहाम इन्नल्लाहा काना अलैकुम रक़ीबा। या अय्युहल्लज़ीना आमनु तक़ुल्लाहा व क़ूलू क़ौलन सदीदा युस्लिह लकुम अमालकुम व यग़फिर लकुम ज़ुनूबकुम व मन युतिइल्लाहा व रसूलहु फ़क़द फ़ाज़ फ़ौज़न अज़ीमा। बिस्मिल्लाहिर रहमानिर रहीम। रब्बि इश्रह ली सदरी व यस्सिर ली अमरी वहलुल उक़दतम मिन लिसानी यफ़क़हू क़ौली रब्बि ज़िदनी इल्मा। सर्वलोकाల సృష్టికర్త ప్రభువు పోషకుడు అయిన అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకు మాత్రమే సమస్త స్తోత్రములు। ఆయనే ఆకాశాలను భూమిని మరియు వీటి మధ్య ఉన్న సమస్తాన్ని 6 దినములలో సృష్టించాడు। ఆయనే రంజాన్ లాంటి విశిష్టమైనటువంటి నెలను మనందరికీ ఇవ్వడం జరిగింది। అల్లాహ్ సుబ్హానహు వ తఆలా స్తోత్రముల తర్వాత మానవుల మార్గదర్శకత్వం కోసం మానవులకు రుజుమార్గం చూపించడం కోసం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పంపిన ప్రవక్తలందరిపై కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క శాంతి కరుణ మరియు శుభాలు దరుద సలాములు ఉండుగాక। ప్రత్యేకంగా చిట్ట చివరి ప్రవక్త అయిన ముహమ్మదుర్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం పై అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క శాంతి కరుణ మరియు శుభాలు ఉండుగాక, దరుద సలాములు ఉండుగాక। అదే విధంగా ఈ జుమా ఖుత్బాకు హాజరైన సోదర సోదరి మనందరిపై కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క శాంతి కరుణ మరియు శుభాలు ఉండుగాక। ఆమీన్। సోదర సోదరీమణులారా, ఈనాటి జుమా ఖుత్బాలో మీ ముందు రంజాన్ యొక్క విశిష్టత, రంజాన్ లో చేయవలసినటువంటి ముఖ్యమైన ఆరాధనలు అనేటటువంటి అంశంపై నేను మాట్లాడబోతున్నాను। ముందుగా రంజాన్ యొక్క విశిష్టతకు సంబంధించి అనేక విషయాలు మనం వింటూ ఉన్నాము, కానీ మరి ప్రత్యేకంగా ఒక విషయాన్ని నేను ముఖ్యంగా ప్రస్తావించదలిచాను। దీని ద్వారా రంజాన్ ఎంతటి విశిష్టత కలిగినటువంటి నెల మనము బేరుజు వేయవచ్చు। ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ప్రవచనం, ఇద్దరు మిత్రులు ఉండేవారు। ఇద్దరు వ్యక్తులు ఒకేసారి ఇస్లాం స్వీకరించారు। ఇద్దరి ఆరాధన దాదాపు ఒకే విధంగా ఉంది। అయితే ఒకానొక సమయంలో అల్లాహ్ మార్గంలో యుద్ధం చేయాల్సిన పరిస్థితి ఏర్పడితే ఇద్దరు కూడా యుద్ధంలో పాలు పంచుకున్నారు। మొదటి వ్యక్తి యుద్ధంలో షహీద్ అయిపోయాడు, అల్లాహ్ మార్గంలో చంపబడ్డాడు। రెండవ వ్యక్తి యుద్ధంలో షహీద్ కాలేదు, యుద్ధం పూర్తయిపోయింది, వెనుదిరిగి వచ్చాడు। ఆ తర్వాత ఇంకొక సంవత్సరం ఎక్స్ట్రా బ్రతికాడు, అల్లాహ్ ఆయుష్ ఇచ్చాడు। ఆ తర్వాత సాధారణ మరణం పొందాడు। ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అంటున్నారు, ఈ రెండవ వ్యక్తి వాస్తవానికి షహీద్ చేయబడినటువంటి వ్యక్తి యొక్క బహుమానం ఏమిటో మనందరికీ బాగా తెలుసు। రక్తపు బిందువు కింద పడకముందు అతని పాపాలు క్షమించబడతాయి, స్వర్గంలో అతనికి ప్రసాదించబడేటటువంటి ఆ మహల్ అతనికి చూపబడుతుంది। తీర్పు దినాన మనుషులంతా టెన్షన్ లో ఉంటే తను ప్రశాంతంగా లేస్తాడు। తన కుటుంబ సభ్యులు 70 మందికి స్వర్గపు సిఫారసు చేసేటటువంటి అనుమతి ఇవ్వబడుతుంది। స్వర్గంలో అందమైన కళ్ళు గల హూర్ల నుంచి వివాహం చేయడం జరుగుతుంది। ఇలా షహీద్ కు లభించేటటువంటి బహుమానాలు అనేకం। అయితే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధంగా ప్రవచిస్తూ ఉన్నారు, ఈ రెండవ వ్యక్తి ఎవరైతే సాధారణ మరణం పొందాడో ఆ వ్యక్తి ముందుగా స్వర్గంలోకి ప్రవేశిస్తూ ఉన్నాడు। సహాబా ఈ విషయాన్ని విని ఆశ్చర్యపోయి అడిగారు, ప్రవక్త, ఇది ఎలా సాధ్యమవుతుందో చెప్పండి, వాస్తవానికి షహీద్ అయినటువంటి వ్యక్తి యొక్క పుణ్యం చాలా ఎక్కువ కదా అని అన్నారు। దానికి జవాబుగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, ఏమి ఆ రెండవ వ్యక్తి షహీద్ కానప్పటికీ అతను ఇంకొక సంవత్సరం ఎక్స్ట్రా బ్రతికాడా లేదా, ఆ ఎక్స్ట్రా సంవత్సరంలో ఇంకొక రంజాన్ వచ్చిందా లేదా,
కాబట్టి అతను ఆ ఎక్స్ట్రా సంవత్సరంలో రంజాన్ ఉపవాసాలు ఉన్నాడా లేదా, రంజాన్ లో ఆరాధనలు చేశాడా లేదా, ఆ సంవత్సరంలో నమాజులు చేశాడా లేదా, దాని ఫలితంగా షహీదు చేయబడినప్పటికీ కూడా ఈ వ్యక్తిని వెనక వేసి ఇతను పుణ్యాలలో ముందుకు వెళ్ళిపోయాడు అన్నారు. ఇది ఒక రంజాన్ ఎక్స్ట్రా లభించడం ద్వారా కలిగినటువంటి ప్రయోజనం. ఇలాంటి నెల ఇప్పుడు గడుస్తూ ఉంది. బహుశా ఇప్పుడు ఒక అందాజు లేదా ఒక క్యాలిక్యులేషన్ చేసి ఉండొచ్చు మీరు. బహుశా ఒక రంజాన్ ఎక్స్ట్రా లభించడం ద్వారా షహీద్ చేయబడినటువంటి వ్యక్తినే వెనక వేసి ఒక వ్యక్తి ముందుకు రాగలిగాడంటే పుణ్యాల విషయంలో ఈ రంజాన్ పుణ్యాల వసంతము లేదా పుణ్యాలను జుర్రుకునేటటువంటి ఒక సువర్ణ అవకాశం అని మనం బాగా చెప్పవచ్చు. సోదరులారా, రంజాన్ యొక్క విశిష్టత ఏమిటి? చాలా మంది రంజాన్ విశిష్టత అంటూనే మొట్టమొదటిగా గుర్తొచ్చేది సెహరీలు, ఇఫ్తార్లు, ఉపవాసాలు, తరావీ నమాజులు, లేదా ఇంకా చెప్పాలంటే రాత్రిపూట జాగరణ, దాసరాత్రులలో ఈ విధమైనటువంటి విషయాలు చెప్తారు. కానీ వాస్తవానికి ఇవి రంజాన్ యొక్క విశిష్టత కాదు. ఇవి రంజాన్ నెలలో మనం చేయవలసినటువంటి ఆరాధనలు. వాస్తవానికి రంజాన్ కి ఇంతటి స్పెషాలిటీ లేదా ఇంతటి విలువ రావడానికి కారణం ఏమిటి? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ లో అంటున్నాడు, సూరా బఖరా సూరా నంబర్ 2 ఆయత్ నంబర్ 185, షహరు రమదాన్ అల్లదీ ఉన్జిల ఫీహిల్ ఖురాను హుదల్ లిన్నాసి వ బయ్యినాతి మినల్ హుదా వల్ ఫుర్ఖాన్. రంజాన్ నెల, అందులో దివ్య ఖురాన్ మానవులందరికీ మార్గదర్శకత్వంగా అవతరింపజేయబడింది. మరియు ఈ ఖురాన్ లో సన్మార్గం చూపే విషయాలు ఉన్నాయి, సత్య అసత్యాలను వేరుపరిచే స్పష్టమైన ఉపదేశాలు ఉన్నాయి. ఖురాన్ కు సంబంధించి అల్లాహ్ ఏమన్నాడు? మొదటి విషయము, ఇది రంజాన్ నెలలో అవతరింపజేయబడింది. 2, ఈ ఖురాన్ మానవులందరి కొరకు అవతరింపజేయబడింది. 3, ఈ ఖురాన్ లో మానవులందరికీ గైడెన్స్ ఉంది, దారి చూపించేదిగా అవతరింపజేయబడింది. ఇందులో సరైనటువంటి విషయాలు, తప్పుడు విషయాలు ఏంటో స్పష్టంగా వేరు చేయబడ్డాయి. ఏది చేయాలి, ఏది చేయకూడదు క్లియర్ గా ఈ ఖురాన్ లో చెప్పబడింది. ఈ ఆయతులు ఇంకాస్త ముందుకు చదివితే అల్లాహ్ అంటున్నాడు, ఫమన్ షహిద మిన్కుమ్ అష్-షహ్ర ఫల్యసుమ్. కావున మీలో ఈ నెలను పొందిన వారు ఈ నెలంతా విధిగా ఉపవాసం ఉండాలి. ఉపవాసం ఉండడం అనేది ఒక ఆరాధన. ఖురాన్ అవతరింపజేయబడ్డం అనేది రంజాన్ యొక్క స్పెషాలిటీ. అంతేకాదండి, ఇంతకుముందు ఎన్ని గ్రంథాలైతే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అవతరింపజేశాడో అల్లాహ్ తరపున ఆ గ్రంథాలన్నీ కూడా రంజాన్ నెలలోనే అవతరింపజేయబడ్డాయి. ఇది రంజాన్ యొక్క స్పెషాలిటీ. దీన్ని బట్టి ఖురాన్ అవతరణ జరగడం వల్లే రంజాన్ కి ఇంతటి ప్రాధాన్యత వచ్చింది అని తెలిసిన తర్వాత కూడా మన జీవితాలలో 20, 30, 40, 50, 60, 70 సంవత్సరాల జీవితం మనం గడిపాము. ఎన్నో రంజాన్లు మన జీవితంలో వచ్చి వెళ్ళిపోయాయి. ఖురాన్ అవతరింపజేయబడ్డం వల్ల దీనికి ఇంతటి ప్రాధాన్యత వస్తే ఆ ఖురాన్ చదవకుండా మనం జీవితం గడుపుతున్నామంటే, ఇంకా ఇప్పటి వరకు కూడా మనం చదవలేదంటే మనకంటే పెద్ద దౌర్భాగ్యులు ఎవరు ఉండరు. ఇది మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. రెండవది, ఖురాన్ రంజాన్ నెలలోనే ఎప్పుడు అవతరింపజేయబడింది? లైలతుల్ ఖద్ర్ అనేటటువంటి రాత్రిన. మనందరికీ తెలుసు ఆ సూరా కూడా అవతరింపజేయబడింది. సూరా ఖద్ర్ సూరా నంబర్ 97. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. ఇన్నా అంజల్నాహు ఫీ లైలతుల్ ఖద్ర్ వమా అద్రాక మా లైలతుల్ ఖద్ర్ లైలతుల్ ఖద్ర్ ఖైరు మిన్ అల్ఫి షహ్ర్ తనజ్జలుల్ మలాయికతు వరూహు బిహా బిఇذن రబ్బిహిమ్ మిన్ కుల్లి అమ్ర్ సలామున్ హియ హత్తా మత్లఇల్ ఫజ్ర్. రంజాన్ కు సంబంధించి అల్లాహ్ లైలతుల్ ఖద్ర్ కు సంబంధించి ఏమంటున్నాడు? నిశ్చయంగా ఈ ఖురాన్ ను మేము ఆ ఘనత గల రాత్రి నందు ఆ లైలతుల్ ఖద్ర్ ను అవతరింపజేశాము. ఆ లైలతుల్ ఖద్ర్ అంటే నీకేమి తెలుసు? అది 1000 నెలల కంటే కూడా శ్రేష్టమైనది. 1000 నెలలు అంటే నెలలు సంవత్సరానికి 12. ఆ ప్రకారంగా 1000 నెలలు అంటే 83 సంవత్సరాల 4 నెలలు. 83 సంవత్సరాలు మనం బ్రతికి ఉంటామనే గ్యారెంటీ మనకు లేదు. మనలో ఇక్కడ ఎవరైనా సరే 83 సంవత్సరాలు బ్రతుకుంటామంత ఆయుష్ నాకు అల్లాహ్ ఇచ్చాడు అని ఎవరు చెప్పలేరు. ఎందుకంటే కళ్ళ ముందర మనం చూస్తూ ఉన్నాం. 100 సంవత్సరాలు బ్రతికిన వాళ్ళు ఉంటే 10-20 సంవత్సరాలకే చనిపోయిన వాడు, చిన్న పిల్లవాడు చనిపోవడం చూసాము, పుట్టిన పిల్లవాడు చనిపోవడం చూసాము, చనిపోయి పుట్టడం కూడా చూసాము. ఇలాంటి ఎన్నో చూస్తూ ఉన్నాం. కాబట్టి మరణం ఎప్పుడు ఎక్కడ ఎవరికి ఎలా వస్తుందో ఎవరికి తెలియదు. కాబట్టి 83 సంవత్సరాలు బ్రతుకుతామనే గ్యారెంటీ అయితే ఎవరు ఇవ్వలేరు. అలాంటిది ఇది ఒక సువర్ణ అవకాశం. పూర్వకాల ప్రజలు, మనం నూహ్ అలైహిస్సలాం గురించి విన్నాం, 950 సంవత్సరాలను దావత్ పని చేశారు. 950 సంవత్సరాలు ఇస్లాం గురించి ధర్మ ప్రచారం చేశారు. అంటే ఆయన వయసు ఎంత ఉండాలో అల్లాహ్కే తెలుసు. 950 సంవత్సరాలు. ఆ కాలంలో ప్రజల వయస్సులు అలా ఉండేవి. ఇప్పుడు మన వయసు 60, 70, 80, 100. సహాబా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అడిగారు. ప్రవక్త, పాత కాలంలో వారి వయసు చాలా పెద్దగా ఉండడం వల్ల వారు ఎక్కువ నమాజులు చేసే అవకాశం, ఎక్కువ ఉపవాసాలు ఉండే అవకాశం లభిస్తుంది. హమ్నా బి ఉత్తి ఉమర్ హతీతో హమే బి కరేహతే ఇబాదత్ వేసి.
మాకేమో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చిన్నపాటి వయసు ఇచ్చాడు. ఈ 60, 70, 80 సంవత్సరాల జీవితంలో మేము ఎంత ఆరాధన చేసుకున్నా ఆ 1000 సంవత్సరాల వాళ్ళతో పోటీ పడలేం కదా. మరి అలాంటప్పుడు వారు మాకంటే ముందుకు వెళ్ళిపోతారే పుణ్యాల విషయంలో అని అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు. అందుకే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చివరి ఉమ్మత్కు ఈ లైలతుల్ ఖద్ర్ అనేటటువంటి ఆఫర్ ఇస్తున్నాడు. ఈ రాత్రిని మీరు జాగరణ చేసి అల్లాహ్ ఆరాధనలో గడిపితే 1000 నెలల కంటే ఎక్కువ లిమిట్ పెట్టలేదు. 1000 నెలల కంటే ఎక్కువ అంటే 83 సంవత్సరాల కంటే ఎక్కువ అల్లాహ్ మార్గంలో ఆరాధన చేసినంత పుణ్యం లభిస్తుంది. ఒక 10 సంవత్సరాలు మనం ఒకవేళ రంజాన్ నెలలో దాఖరాతులలో జాగారం చేస్తూ అల్లాహ్ ఆరాధనలు గడిపితే అల్లాహ్ మనకు లైలతుల్ ఖద్ర్ ప్రసాదిస్తే 10 సంవత్సరాలు దాదాపుగా 830 సంవత్సరాలు అల్లాహ్ ఆరాధన చేసినంత చేరుకున్నట్టే కదా. ఇంకా వారిని మించిపోయే అవకాశం కూడా ఉంది. ఇలాంటి ఆఫర్లు వర్తిస్తూ ఉన్నాయి. ఈ రోజు రాత్రి లోపల రీఛార్జ్ చేస్తే 1.5 జీబీకి మళ్ళీ 1.5 జీబీ ఫ్రీ అంటే మేల్కొని రీఛార్జ్ చేస్తారు డేటా కోసం. అలాంటిది ఇంత అద్భుతమైనటువంటి ఆఫర్లు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనకి ఇస్తూ ఉంటే రంజాన్ నెలలో మనం వాటిని సద్వినియోగం చేసుకోవడం లేదు. ఆలోచన చేయవలసిన అవసరం ఉంది. కాబట్టి రంజాన్ కు విశిష్టత ఎందుకు వచ్చింది అంటే అతి ముఖ్యమైనటువంటి జవాబు, అన్నిటికంటే ముఖ్యమైన ఆన్సర్ ఏమిటంటే ఖురాన్ అవతరింపజేయబడటం వల్ల. ఖురాన్ అవతరింపజేయబడటం వల్ల రంజాన్ కు అంతటి విశిష్టత వచ్చింది. ఖురాన్ అవతరింపజేయబడటం వల్లే ఆ రాత్రికి అంతటి విలువ వచ్చింది. మరి అటువంటి ఖురాన్ మన మధ్య ఉన్నప్పటికీ కూడా మనం ఎందుకు చదవడం లేదు అంటే ఈ ప్రశ్న ప్రతి ఒక్కరూ తమకు తాము వేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇది మొదటి విషయం. 2, రంజాన్ యొక్క విశిష్టత ఏమిటి? రంజాన్ నెలలో బహుశా మీరు ఉలమాల నోటి నుండి ఈ విషయాలు వింటూ ఉంటారు. రంజాన్ వచ్చినప్పుడల్లా ఈ హదీసులు వింటారు. రంజాన్ ప్రారంభమవుతూనే స్వర్గపు ద్వారాలు తెరవబడతాయి, నరకపు ద్వారాలు మూయబడతాయి, శైతానులు బంధింపబడతారు. ఉర్దూలో సర్కస్ షయాతీన్ అని అన్నారు. అంటే ప్రతి శైతాన్ కాదు, సర్కస్. 3 విషయాలు ఇక్కడ చెప్పబడ్డాయి. స్వర్గపు ద్వారాలు తెరవబడతాయి, ఏ ద్వారం కూడా మూసి ఉండదు. నరకపు ద్వారాలు మూయబడతాయి, ఏ ద్వారం కూడా తెరవబడి ఉండదు. అంటే దీన్ని బట్టి మనకు అర్థమయ్యే విషయము, స్వర్గానికి వెళ్లే ఆచరణలు చేసుకోవడం మనకు సులభం అవుతుంది, నరకానికి వెళ్లే పనులు చేయడం మనకు కష్టతరం అవుతుంది. అందుకే మనం చూస్తున్నాం శైతాన్లను అల్లాహ్ సుబ్హానహు వ తఆలా బంధిస్తాను అన్నాడు. కాబట్టి మిగతా నెలల్లో నమాజులు చేయని వాళ్ళు కూడా రంజాన్ నెలలో నమాజ్ చేయడం మనం చూసాం. కారణం ఏంటంటే మిగతా రోజుల్లో కూడా అతనికి నమాజ్ చేయాలి అని ఉంటుంది. అతను నమాజ్ కు రావాలి, నమాజ్ చెయ్యాలి అనే తలంపు వచ్చినప్పుడు శైతాన్ అతనికి ఒక ఆలోచన వేస్తాడు. ఇంకా టైం ఉంది, అప్పుడే పోయి ఏం చేస్తావంటాడు. అది బొల్లాగా టైం. అతను కాస్తసేపు ఆగిపోతాడు. ఆ తర్వాత మళ్ళీ నమాజ్ కు బయలుదేరాలి అనుకున్నప్పుడు మళ్ళీ శైతాన్ ఇంకొక వస్వస వేస్తాడు. అభి చసాన్ తీసు అభి బల్లాగా టైం హే అంటాడు. ఈ విధంగా మళ్ళీ నమాజ్ చేయాలనే ఆలోచన వచ్చినప్పుడు దోడు హసే చల్ జాతా క్యా జాబ్ క్యా కర్నే కా హై అభి జమాత్ కు టైం హే అంటాడు. ఇలా ఈ రకమైనటువంటి వస్వసాలు వేస్తూ చివరికి ఏమవుతుందంటే నమాజ్ కు బయలుదేరాలనుకుంటాడు. అబ్ క్యా కర్తావా నమాజ్ భీ హో గయి థీ, ఇమామ్ సాబ్ సలాం ఫిర్తా లేది చుప్కే తు జానా కहीं पे అంటాడు. ఈ రకంగా కంటిన్యూగా వస్వసాలు వేస్తూ ఉంటాడు. మనిషి 8 గంటలు డ్యూటీ చేస్తే అలసిపోతాడేమో, శైతాన్ 24 గంటలు డ్యూటీ చేస్తున్నాడు. 24 గంటలు మనిషి చనిపోయేంత వరకు తగులుకొనే ఉంటాడు వాడు మనిషి వెనకాల దారి తప్పించడానికి. రంజాన్ నెలలో బంధింపబడతాడు. కాబట్టి जब आदमी इरादा करता नियत करता है अच्छा काम करने का उसको वो काम आसान कर दिया जाता क्योंकि शैतान बंद हो गई. కాబట్టి ఇప్పుడు ఇలాంటి సమయంలో కూడా మనం ఆరాధనకు దూరం అయ్యారనుకోండి, अब हमारे से बड़ा बदनसीब कोई भी नहीं रहता. దీని గురించి ఆలోచన చేయాలి. మూడో విషయం, రంజాన్ నెలలో ఎవరైనా ఉమ్రా చేస్తే, హజ్ చేస్తే ఎంత పుణ్యం లభిస్తుందో అంతటి సవాబ్ లభిస్తుంది అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు. రంజాన్ నెలలో చేసే ఉమ్రా ఇది కేవలం రంజాన్ యొక్క బర్కత్ వల్ల లభించేటటువంటి సవాబ్. అయితే హజ్ అతని ఫరజ్ అలాగే ఉంటుంది. ఈ విషయాన్ని అర్థం చేసుకోండి. 4వది, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇఫ్తార్ సమయంలో, మరి ముఖ్యంగా ప్రతిరోజు రంజాన్ నెలలో ఇఫ్తార్ సమయంలో అనేక మందిని నరకం నుండి తీసి స్వర్గంలోకి ప్రవేశింపజేస్తారు. నరకం నుండి తీసి స్వర్గంలో 3 కేటగిరీలు ఉంటారు. ఒకరు విశ్వాసులు, మౌమిన్, వారు స్వర్గానికి వెళ్తారు. ఒకరు అవిశ్వాసులు, అల్లాహ్ను నమ్మనటువంటి వారు, షిర్క్ చేస్తూ చనిపోయిన వారు, వారు నరకానికి వెళ్తారు. వారు అక్కడ శాశ్వతంగా ఉంటారు, వీరు ఇక్కడ శాశ్వతంగా ఉంటారు. 3వ కేటగిరీ ఒకటి ఉంటుంది, ముస్లింలే కానీ పాపాలు చేసుకుని ఉంటారు. ఆ పాపాల మూలంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వారిని కొన్నాళ్ల పాటు, కొన్ని నెలలో, రోజులో, సంవత్సరాల్లో శిక్ష వేస్తాడు. ఆ తర్వాత క్షమించి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మళ్ళీ వాళ్ళని స్వర్గంలో ప్రవేశింపజేస్తాడు. విశ్వాసం ఉంటే ఒకానొక రోజు మళ్ళీ స్వర్గానికి వెళ్తాడు. అలా ఎంతో మందిని రంజాన్ నెలలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇఫ్తార్ సమయంలో నరకం నుండి విడుదల చేసి స్వర్గంలో ప్రవేశింపజేస్తాడు. ఇది కూడా రంజాన్ యొక్క స్పెషాలిటీ. ఇంకొక విషయం, రంజాన్ లో ప్రతి ఉదయం, ప్రతి సాయంత్రం కనీసం ఒక దువా స్వీకరించబడుతుంది. మినిమం
మినిమం ప్రతి ఉదయం ప్రతి సాయంత్రం కనీసం ఒక దువా స్వీకరించబడుతుంది. మరీ ముఖ్యంగా ఇఫ్తార్ సమయంలో చేసేటటువంటి దువా రద్దు చేయబడదు అని చెప్పబడింది. కానీ దురదృష్టవశాత్తు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మీరు అడగండి నేను ప్రసాదిస్తాను, మీకు ఏం కావాలో నేను ఇస్తాను అని ఆయన ఇవ్వడానికి స్వీకరించడానికి రెడీగా ఉన్నాడు. ఆ టైంలో మనం దువా చేసే బదులు బాజార్లో ఇఫ్తార్ ఐటెంలో కొనుక్కోవడంలో బిజీగా ఉంటాం. ఒకవేళ కొనుక్కొని వచ్చినా కూడా कहाँ देखो तो गलाटा, अरे उसे वो टुकड़ा पड़ा नहीं, इसे ये आइटम पड़ा नहीं, टुकड़े से क्या भी होता नहीं, दुआ उससे बड़ी कीमती चीज. वो टुकड़े के चक्कर में ये दुआ जैसे कीमती चीज को छोड़कर इंसान नहीं करता. ఎవరైనా పాపం ప్రశాంతంగా దువా చేసుకుందామని కూర్చున్నా उसे छोड़ने थी, उसे बैठे थी, जरा हटो भाई, जरा मुसारक ले, जरा वो पढ़ ले, दुआ करते उसे भी छोड़ते नहीं, रहम करते नहीं उसके. इन्हें क्या कि उन्हें तो कर लेंगे, मैं भी कर लिया नहीं, उसे भी करने दिया. ఇది ఈ రోజు మనం చూస్తున్న పరిస్థితి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దువా స్వీకరిస్తాను అనేటటువంటి సమయంలో మన పరిస్థితి ఏంటి? हमें इफ्तार का आइटम चूल्हे में बराबर हो जाएंगे. కనీసం ఒక అర్ధ గంట లేదా కనీసం ఒక 10-15 నిమిషాల ముందు అన్ని ఐటమ్స్ అరేంజ్ చేసుకొని, తెలుసు కదండి आज के जमाने में कैलेंडर नहीं, रमजान कैलेंडर नहीं, क्या टाइम इफ्तार मालूम नहीं. కనీసం ఒక 10-15 నిమిషాల ముందు ఐటమ్స్ అన్ని అరేంజ్ చేసుకొని ప్రశాంతంగా కుటుంబంలో ఉన్న వారంతా కూర్చొని दुआ చేసుకుంటూ కూర్చుంటే वो माहौल कैसा रहता है एक बार सोचो. अल्लाह देने का टाइम, कबूल करने का टाइम, खाने पीने का टाइम वो नहीं, इफ्तार का टाइम हो जाने के बाद खाने पीने का टाइम. हमारी ప్రాబ్లం ఏంటి? జుమ్మా సంబంధించి కూడా ఇదే విషయం. జుమ్మా అజా ఇవ్వబడుతూనే మస్జిద్ కు రండి, పరిగెత్తుకుంటూ రండి. ఒకవేళ మీరు దాలికం ఖైరులకు మింకుతారు, ఒకవేళ మీరు తెలుసుకుంటే ఇదే మీకు మేలైనది. నమాజ్ తర్వాత మీరు భూమిలో వ్యాపించండి, మీరు వ్యాపారాలు చేయండి, అది బర్కత్ ఇవ్వబడే సమయం. మన పరిస్థితి ఏంటంటే అజా ఇచ్చినా కూడా వ్యాపారం చేస్తాం, అజా ఇచ్చిన బిజినెస్లు చేస్తూ ఉంటాం, ప్రాపంచిక కార్యకలాపాల్లో ఉంటాం. వాస్తవానికి అది హరాం. నమాజ్ తర్వాత ఇప్పుడు బిజినెస్ చేయాల్సిన టైం, बरकत इस्तान अल्लाह सुब्हानहु व तआला टाइम आ टाइम खाकस हो जाते. कैसा जिंदगी में बरकत ఆలోచన చేయండి. అజా ఇవ్వబడిన తర్వాత జుమా రోజు చేసేటటువంటి వ్యాపారం మన కోసం హరాం. ఆ సమయంలో వ్యాపారం చేస్తాము, ఏ సమయంలో అలా వ్యాపారం చేసుకోండి, ఇప్పుడు నేను మీకు బర్కత్ ఇచ్చే సమయం ఇది అని చెప్తే ఆ సమయంలో బాగా తిని స్పెషల్ పడుకుంటాం. ప్రాబ్లం కానే पर सोचना ప్రాబ్లం కానే है, उन्हें है वजना, उन्हें डिस्टर्ब करता है. మనిషి ఎప్పుడైతే దారి తప్పడో, తప్పుడు పని చేయడో, అప్పుడు శైతాన్ ఏం చేస్తాడంటే చేసేటటువంటి మంచి పనినే टाइम चुका को करा. उन्हें क्या समझता मैं अच्छा काम करता हूं समझता, कहते तो उसे बिगाड़ सकते नहीं. అతని పాపం చేయమంటే చేయడు, ఎందుకంటే కాస్త కుస్త ఈమాన్ విశ్వాసం ఉంటుంది. పాపం చేయమంటే చేయడు. అలాంటప్పుడు శైతాన్ ఇతన్ని ఎలా చేయాలి, ఎలా నాశనం చేయాలి? అతను చేసేటటువంటి పుణ్యాన్ని కాస్త అటో ఇటో చేసి అతనికి పుణ్యం రాకుండా చేస్తాడు. మనం ఆలోచన చేయాలి. కాబట్టి ఈ విషయం కూడా అర్థం చేసుకోండి. ప్రతి ఉదయం ప్రతి సాయంత్రం కనీసం ఒక దువా స్వీకరించబడుతుంది. मैं तो बहुत लिस्ट बना लेना, एक 60 दुआएं सुबह के शाम के कर दो, 30-30 60 दुआएं कम से कम लिस्ट बना लेगो. या अल्लाह ये होना आपको पूछना ప్రయారిటీ వైజ్ మనిషికి ఏం అవసరమో అవి అడగాల్సినటువంటి అవసరం ఉంది. లైలతుల్ ఖద్ర్ గురించి కూడా చెప్పాను ఆ రోజు. ఇప్పటి నుంచే దయచేసి ప్లాన్ చేసుకోండి. చాలా మందికి ప్రతి సంవత్సరం లైలతుల్ ఖద్ర్ రాత్రి జాగరణ అన్ని తెలుసండి, అయినా కూడా ఏముంటుందంటే సుబహ్ దుకాన్ కు जाना. मेरे घर कदे किला है सब कोट रख लोगे देयालతో నాకు కై ప్రసాదతో నాకు ఒకటి చిన్న చిన్న పనులు పడితే మానేయమండి. ఇంట్లో ఎవరికైనా ఆరోగ్యం బాగా లేకపోతే సెలవు పెట్టామా, లేదా ఏదైనా ఫంక్షన్లు పడితే సెలవు పెట్టామా. ఈ రోజు తాఖరాత్ అంటే ఈ రోజు జాగరం చేయాలంటే రేపు మధ్యాహ్నం వరకు పడుకోవాలి కదా. రాత్రంతా జాగరం చేస్తే అప్పుడు మనిషిగా ఉంటాడు, లేకపోతే ఇబ్బంది పడతాడు, బెట్ట ఉంటుంది. కాబట్టి రేపు ఉదయం రానయా నేను అంగడికి అని చెప్పండి మీ సౌకర్యాలకు. ఎందుకు చెప్పలేమండి? ధర్మ కట్టోదా ఫిగరు 83 సంవత్సరాల ఆరాధన మీరు ఎంత డబ్బు పెట్టినా సంవత్సరపు ఆదాయం తీసుకెళ్లి ఖర్చు పెట్టినా 83 సంవత్సరాల ఆరాధన చేసే అవకాశం రాదు. కాబట్టి ఈ రోజు నుండే ప్లానింగ్ చేసుకోండి. 5 ताखरात में कैसी भी हालत में जागना, सुबह को जाना, दुकान खोलना, किला मेरे गने है, షాప్ కు जाना, ఆఫీస్ కు जाना. ఈ ఆలోచన ఉందనుకోండి రాత్రి జాగారంలో కూడా నిద్ర వస్తుంది. सुबह को जाने के टेंशन में रात को सोता था नहीं, कहे तो सुबह जाना बोलो 2 घंटे के बाद सोता था उठता था. क्या कहते सुबह को दुकान जाना फिर वहां भी सो जाता है, भी सो जाता. అది దొరకదు ఇది దొరకదు. కాబట్టి ప్లాన్ చేసుకుందాము. इलांటి అవకాశాలు మళ్ళీ రకెత్తే कि रमजान हमारी जिंदगी के वेस्ट हो गई, जैसा गुजारना था वैसा गुजार सके नहीं. मैं దీని గురించి ఆలోచన చేయండి. తర్వాత రంజాన్ నెలలో చేయవలసినటువంటి ఆరాధన ఇబాదత్ क्या करना है रमजान के महीने में. అన్నిటికంటే ముఖ్యమైనటువంటి ఆరాధన ఉపవాసం, రోజా. అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది. అయితే రోజాకు సంబంధించి ఒక ముఖ్యమైన విషయం మనం గుర్తుంచుకోవాలి. రోజా యొక్క మక్సద్ ఏంటి, ఉద్దేశం ఏంటి? మక్సద్ లేదా ఉద్దేశం నెరవేరకపోతే ఆ పని చేయడం ద్వారా ప్రయోజనం ఉండదు.
నేను మీకు ఒక పెన్ ఇచ్చాను గిఫ్ట్ గా, ఆ పెన్ను రాయకపోతే ప్రయోజనం ఏముంది? ఇది ఇక్కడ ఉండదు. దీని ఉద్దేశం రాయడమే. రాయడం అనే పని ఇది చేయకపోతే ఇది ఇక్కడ ఉండదు. అలాగే ఉపవాసం ద్వారా ఒక ఉద్దేశం ఉంది. ఆ ఉద్దేశం నెరవేరకపోతే మన ఉపవాసం ద్వారా మనకు ప్రయోజనం లేదు. అది ఉపవాసం అనిపించుకోదు. అది కేవలం పస్తులు ఉండడంతో సమానం. ఉపవాసం యొక్క ఉద్దేశం ఏంటి? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సూరా బఖరా సూరా నంబర్ 2 ఆయత్ నంబర్ 183 అంటున్నాడు, యా అయ్యుహల్లదీన ఆమనూ కుతిబ అలైకుముస్ సియాము కమా కుతిబ అలల్లదీన మిన్ ఖబ్లికుం లఅల్లకుం తత్తఖూన్. ఓ విశ్వాసులారా, మీపై ఉపవాసం ఫరజ్ చేయబడింది ఎలాగైతే మీకంటే పూర్వం వారికి అది ఫరజ్ చేయబడిందో. ఇదేదో కేవలం చివరి ఉమ్మత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఉమ్మత్ వారికే ఇది తప్పనిసరి కాదు. ఇంతకుముందు ప్రవక్తల వాళ్లకు కూడా ఉపవాసాలు ఉండేవి. पहले के जमाने के लोगों को भी, पहले के नबी के उम्मतियों को भी रोजे फर्ज किए गए थे. उसी तरह तुम्हारे लिए भी रोजे फर्ज किए गए. ఎందుకు? లఅల్లకుం తత్తఖూన్, తాకి తుమ్ అల్లాహ్ కా తఖ్వా ఇఖ్తియార్ కరో. తద్వారా మీరు దైవ భీతి కలిగి ఉంటారని, మీరు అల్లాహ్కు భయపడే వారిగా మారతారని. దైవ భీతి తఖ్వా అంటే అర్థం అల్లాహ్కు అందరికంటే ఎక్కువగా భయపడడం, అల్లాహ్ చూస్తున్నాడు అనేటటువంటి స్పృహ కలిగి ఉండడం, నేను చేసే పనులకు అల్లాహ్కు జవాబు చెప్పాలి అనేటటువంటి తలంపు కలిగి ఉండడం. తఖ్వా అంటే అల్లాహ్కు భయపడడం, అల్లాహ్ చూస్తున్నాడు అనేటటువంటి స్పృహ కలిగి ఉండడం, నేను చేసే కర్మలకు అల్లాహ్కు నేను జవాబు చెప్పాలి అనే ఆలోచన కలిగి ఉండడం. దీనిని తఖ్వా అంటారు. ఉదాహరణ ద్వారా మీకు అర్థమవుతుంది తఖ్వా వస్తుందా లేదా ఉపవాసం ఉన్న స్థితిలో. వస్తుంది. ఎలా ఉంటుందో చూడండి తఖ్వా అంటే. ఉదాహరణకు ఒక వ్యక్తి ఉపవాసం ఉన్నాడు, మీరంతా ఉపవాసాలు ఉన్నారు. ఉపవాసం ఉన్న స్థితిలో ఎవరైనా ఒక వ్యక్తికి ఆకలేస్తే ఏదైనా తింటాడా? తినడు. దాహం వేస్తే తాగుతాడా? తాగడు. ఇంట్లో చూసేవాడు ఎవ్వరు లేరు, కుటుంబ సభ్యులు ఎవ్వరు లేరు. घर में अकेला है, कौन अम्मी नहीं, बाबा नहीं, जोर नहीं, बच्चे नहीं, ఎవరు नहीं. అలాంటి పరిస్థితిలో भूख लगी तो गच्छु धोने वाले खाले को बाहर आया था, ఏం తెలియనట్టుగా తినడే. ఎందుకంటే ఇతనికి తెలుసు ఇతను ఉపవాసం ఉన్నది ప్రజలకు చూపించడానికి కాదు. ఎందుకంటే ప్రజలకు చూపించడానికి ఉపవాసం ఉన్నవాడు ఇంట్లోకి వెళ్ళి ఒంటరిగా ఉన్నప్పుడు డోర్ వేసుకుని తినడమో తాగడమో చేసి మళ్ళీ బయటకు వచ్చి మన రోజేమేమో అని అనొచ్చు. ఇతనికి తెలుసు నేను తినేది ప్రజలకు తెలియకపోయినా, నా కుటుంబ సభ్యులకు తెలియకపోయినా అల్లాహ్ చూస్తున్నాడు. इससे बोलते हैं तक़वा. रोजे की हालत में तक़वा है हमारी जिंदगी में. खाओरेगा तो खाते नहीं. अब इनका చెప్పాలంటే చూడండి, 1000 రూపాయలు దేదు బా రోజా తోడతో తోడని 1000 రూపాయలు కాదు, 10,000 ఇచ్చినా, 1,00,000 రూపాయలు ఇచ్చినా ఉపవాసాన్ని విరమించాం. ఎందుకు? నీవిచ్చే 1,00,000 రూపాయల కంటే కూడా నా దృష్టిలో ఉపవాసానికి ఉన్న విలువ ఎక్కువ. కాబట్టి ఈ 1,00,000 రూపాయల కోసం నేను ఉపవాసాన్ని పోగొట్టుకోలేను అని అంటాం. అవునా కాదండి? ఆలోచన చేయండి. మరి అలాంటిది నా ప్రశ్న ఏంటంటే, ఈ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అయితే రంజాన్ నెలలో ఉపవాసం ఉన్న స్థితిలో ఒకవేళ మనం తిన్నా త్రాగినా చూస్తున్నాడో, అదే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఉపవాసం అయిపోయిన తర్వాత ఇఫ్తార్ తర్వాత మనల్ని చూడడా? जो अल्लाह सुब्हानहु व तआला रमजान में रोजे की हालत में हमारे को देखता है, क्या वो अल्लाह सुब्हानहु व तआला इफ्तार के बाद हमारे को देखता नहीं, पकड़ा लेता नहीं? कदो रोजे की हालत में खा ले तो देखता अल्लाह, रोजा छोड़ डाले बाद गुने करे तो देखता नहीं. ఉపవాసం ఉన్న స్థితిలో చూసి అల్లాహ్ ఉపవాసం తర్వాత చూడడా? రంజాన్ లో మనల్ని కనిపెట్టుకుని ఉన్నటువంటి ఆ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మిగతా నెలల్లో మనల్ని చూడడానికి పట్టించుకోవడం, మనల్ని రికార్డు చేయడం లేదా మనం చేసేటటువంటి పనులు. సుమ్మ లతుస్అలున్న యౌమఇదిన్ అన్-నయీం. ఆ రోజు మనం అనుభవించిన ప్రతి సౌఖ్యం గురించి ప్రశ్నించబడతారు. అంతేకాకుండా అల్లాహ్ ఏమంటున్నాడు, రేపు తీర్పు దినాన మన రికార్డ్ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనకిస్తే, అయ్యో ఇది ఏమి పుస్తకము, నేను చేసిన ప్రతి పెద్ద పని, ప్రతి చిన్న చిన్న పని కూడా ఇందులో రాయబడకుండా లేదే, ప్రతిది ఏది మిస్ చేయకుండా ప్రతిదీ రికార్డ్ చేయబడింది అని అంటారంట. మనిషి చేసే పనుల గురించి మొత్తం లైఫ్ స్టోరీ రికార్డ్ చేయబడుతుంది అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దగ్గర. అలాంటప్పుడు ఉపవాసం ఉన్న స్థితిలో లేదా రంజాన్ నెలలో తింటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చూస్తాడు అని తినకుండా ఆగిపోయే ఈ వ్యక్తి మిగతా రోజుల్లో వ్యాపారం చేసేటప్పుడు అబద్ధం ఆడితే, మోసం చేస్తే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చూస్తున్నాడు ఎందుకు ఆలోచన కలగడం లేదు? అంటే ఉపవాసం ద్వారా వచ్చేటటువంటి తఖ్వా టెంపరరీ, కేవలం రంజాన్ వరకు ఇఫ్తార్ వరకు ఉండిపోతుంది. అంటే మన ఉపవాసం మనకు పూర్తి స్థాయిలో ఉపయోగపడటం లేదు. ఛార్జింగ్ పూర్తిగా ఎక్కడం లేదు. ఛార్జింగ్ ఎక్కడం లేదంటే ఛార్జింగ్ కూడా బదలానా, ఫోన్ కూడా బదలానా, సూచలేము క్యా కర్నా. విశ్వాసపు ఛార్జింగ్. రంజాన్ ఎటువంటి నెల అంటే ఇది ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ లాంటిది. ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ 1 నెల పాటు మనం తీసుకుంటే మిగతా 11 నెలలు దాని ఎఫెక్ట్ మన జీవితంలో ఉండాలి.
अला काकुंडा रमजान के पहले जैसी जिंदगी गुजरती थी रमजान के बाद भी वैसी ही जिंदगी गुजरती है, खाली बीच में रमजान आको चले गया, मैं भी मस्जिद को आको चले गया అంటే ఏం లాభం లేదు. సముద్రంలో అలలు వస్తాయి, వచ్చిన అల అలాగే వెనక్కి వెళ్ళిపోతుంది. हमें भी मस्जिद को आ गए, पाप में भी जिम्मेदार भी सोचते रहते भाई इतनी पब्लिक आते हैं कैसा करना क्या करना, और एक स्लैब डालना नहीं, मस्जिद को बड़ी करना, उनको सब सोच लेते. रमजान होते ही पाप उन्हें भी ठंडे पड़ गए, हमें भी ठंडे पड़ गए. कौन दिखते नहीं, फिर साल दिखती. ఇది మన పరిస్థితి. అంటే మిగతా రోజుల్లో నమాజులు లేవా, ఆలోచన చేయాల్సిన అవసరం ఉందా లేదు? కేవలం రంజాన్ లో నమాజులు, మిగతా రోజుల్లో 5 పూట్ల నమాజ్ లేదా, ఆలోచన చేయాలి. కాబట్టి అన్నిటికంటే ముఖ్యమైనది ఉపవాసం యొక్క ఉద్దేశం ఏమిటంటే దీని ద్వారా మనలో అల్లాహ్ యొక్క భీతి రావాలి, మన జీవితంలో మార్పు రావాలి. ఇంతకు ముందు చేస్తున్నటువంటి విషయాలు ఇప్పుడు చేస్తున్నాము, లేదా రంజాన్ అవుతా మళ్ళీ అదే కంటిన్యూ అవుతుందంటే ఇటువంటి రంజాన్లు ఎన్ని వచ్చినా లాభం లేదు, అందరికంటే మనం దౌర్భాగ్యులం అవుతాం. అందుకే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ఒకసారి ఇలాగే జుమా ఖుత్బా ఇవ్వడానికి మెంబర్ ఎక్కుతూ ఉంటే 3 సార్లు ఆమీన్ అని పలికారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం. బహుశా విని ఉంటారు ఈ హదీస్ మీరు. 3 సార్లు ఆమీన్ అన్నారు. సహాబా అడిగారు ఆ తర్వాత, ఏమిటి ప్రవక్త మీరు ఈసారి 3 సార్లు మెంబర్ మీద కాలు పెట్టినప్పుడు మొదటిసారి ఆమీన్ అన్నారు, రెండవ మెట్టు మీద మళ్ళీ ఆమీన్ అన్నారు, మళ్ళీ ఆమీన్ అన్నారు, విషయం ఏంటి అని. ఏమీ లేదు, నేను జుమా ఖుత్బా ఇవ్వడానికి వెళ్ళేటప్పుడు జిబ్రాయిల్ అలైహిస్సలాం వచ్చారు, 3 రకాల వ్యక్తుల మీద శాపం పెట్టారు. 3 కిస్म के लोग बर्बाद हो जाना उनको बद्दुआ दी జిబ్రాయిల్ అలైహిస్సలాం. वो बद्दुआ को मैं आमीन बोलियूं. ఏమిటా 3 విషయాలు? మొదటిది, ఎవరైతే రంజాన్ నెల పొంది కూడా తన పాప క్షమాపణ చేయించుకోవడం. रमजान का महीना पाकर भी अपने गुनाहों की बख्शिश नहीं करवाता. रमजान का बड़ा सबसे बड़ा मकसद हमारे गुनाहों की बख्शिश करवाना, हमारे गुनाहों को अल्लाह के दरबार में माफ करवा लेना. అన్నిటికంటే ముఖ్యమైనది రంజాన్ నెల పొంది కూడా తన పాప క్షమాపణ గావించుకోవడం, వాడు నాశనమవుగాక అన్నారు జిబ్రాయిల్ అలైహిస్సలాం. దానికి ప్రవక్త ఆమీన్ అన్నారు. అంటే మన పరిస్థితి ఏంటి? रमजान का महीना पाक हो भी हमें अपने गुनाहों से पाक होगी तो बर्बाद हो जाती है बोलकर जिब्राइल अलैहिस्सलाम बद्दुआ दी. अब वो बद्दुआ में हमें रहना नहीं, बाहर आ जाना. वो बद्दुआ से आपको हमें तौबा कर लेना, एक बार सोचने की जरूरत है. రెండవది, ఉపవాసం ఉండే స్థితి ఉండి, ఉపవాసం ఉండే శక్తి సామర్థ్యాలు ఉండి కూడా जानबूझकर जो रोजा छोड़ता है उसका अजाब क्या होगा? తలక్రిందులుగా వేలాడదీసి ఇనుప చువ్వలతో అతని దవడలను చీల్చడం జరుగుతుంది. ఇది చాలా భయంకరమైనటువంటి నొప్పి కలిగేటటువంటి ఆవేదన. దీని గురించి ఆలోచన చేయండి. తర్వాత ఉపవాసం యొక్క విశిష్టత ఏంటంటే ఉపవాసాల ద్వారా గత పాపాలన్నీ క్షమించబడతాయి. గత పాపాలన్నీ క్షమించబడతాయి. ఉపవాసం ఉండే వ్యక్తి, దాని విశిష్టత చూడండి. ఉపవాసం ఉండే వ్యక్తి నోటి నుండి దుర్వాసన వస్తుంది, బద్బూ आती. रोजेदार के मुंह से बदबू किस लिए आती? तुम्हें कितने बार ब्रश करते भी आती बदबू. वो मुंह की बदबू नहीं, हो पेट की बदबू. కడుపు ఖాళీగా ఉండడం వల్ల కడుపులో కొన్ని యాసిడ్స్ రిలీజ్ అయ్యి దాని వల్ల ఒక రకమైనటువంటి దుర్వాసన అది నోటి ద్వారా బయటికి వస్తుంది. కానీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అంటున్నారు, अल्लाह सुब्हानहू व तआला को उपवासम ఉండే వ్యక్తి रोजेदार के मुंह से निकलने वाली बदबू अल्लाह सुब्हानहू व तआला को मुश्क से ज्यादा पसंद. కస్తూరి సువాసన కంటే కూడా అల్లాహ్కు ఇతని నోటి నుండి వచ్చే దుర్వాసన ఎంతో ఇష్టమైనది. ఈ దుర్వాసన రావడానికి కారణం ఏమిటి? ఉపవాసం ఉన్నాడు, ఏమీ తినకుండా ఉన్నాడు. ఎందుకు ఏమీ తినకుండా ఉన్నాడు? అల్లాహ్ కోసం తినకుండా ఉన్నాడు కాబట్టి అల్లాహ్ దాన్ని ఇష్టపడతాడు. मेरे लिए मेरा बंदा भूखा है इसलिए बदबू आती है इसलिए मुझे ये बदबू पसंद. ఇది మూడో విషయం. నాలుగవది, ఎవరైనా ఉపవాసం ఉన్న స్థితిలో మరణిస్తే అతను నేరుగా స్వర్గంలో ప్రవేశిస్తాడు. 5, మనం చేసే ప్రతి పుణ్యానికి, ప్రతి మంచి పనికి పుణ్యం డిసైడ్ అయిపోయింది. నమాజ్ పడే ఇతనా సవాబ్, ఏ కామ్ కరే ఇతనా సవాబ్, ఏ కామ్ కరే ఇతనా సవాబ్ డిసైడ్ అయిపోయింది. కానీ ఉపవాసం ఉన్న వ్యక్తికి ఎంత ప్రతిఫలం ఇవ్వాలి డిసైడ్ చేయలేదు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. దీని ద్వారా కూడా कुछ न कुछ स्पेशल तो होगा. బేహిసాబ్ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా देने का वादा करे रोजेदार को. ఇంకొక విషయం, ఉపవాసం డాలు వంటిది అన్నారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం. డాల్ అంటే శత్రువు దాడి చేస్తే మనం తప్పించుకోవడానికి వాడతాం. ఒక చేతిలో ఖడ్గం ఉంటుంది తలవార్, ఒక చేతిలో డాల్ ఉంటుంది పెద్దది. మారతో ఈ ఆడినకు బచాలి అంటే శత్రువు దాడి నుండి కాపాడడానికి వాడుకునే డాలు లాగా శత్రువు దాడి నుండి మనల్ని కాపాడేది. అలాగే ఉపవాసం కూడా మనకు డాలు వంటిది. ఇది శత్రువుల నుండి కాపాడేది కాదు, ఇది పాపాల నుండి కాపాడేది. आम दिनों में आदमी गुनाह जरा आसान से कर सकता, रमजान के महीने में वो भी रोजे की हालत में 1 से 10 बार सोचता नहीं भाई मैं रोजा हूं. माटी माटी चीटिकी माटी गड़व पड़े व्यक्ति కూడా రంజాన్ నెల వస్తే नहीं भाई मैं रोजे में हूं, अब लड़ाई झगड़े नको क्या तो इफ्तार के बाद देखेंगे అంటారు. అంటే ఉపవాసం అతను ఏం చేసింది? ఉపవాసం అతన్ని పాపాలకు దూరం చేసింది. ఇన్షాల్లా అదే విధంగా నరకానికి కూడా దూరం చేస్తుంది. ఉపవాసానికి సంబంధించి ఒక విషయము హదీస్ ఖుదీస్లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా రివాయత్ చేసుకున్నాడు. హదీస్ ఆదం చేసుకునే ప్రతి పుణ్యము, నమాజ్ చేయడము, దాన ధర్మాలు ఏదైనా కానివ్వండి తన కోసం చేసుకుంటాడు. నమాజ్ పడే కిసే ఫైదా?
हमें क्या कि समझ लेते हमें नमाज पढ़े तो किसी की क्या करदाले सर हमें ఫీల్ అవుతుంది నమాజ్ చేస్తే నాకే లాభం మీరు నమాజ్ చేస్తే మీకు లాభం ఎవరు ఆరాధన చేస్తే వాళ్ళకి లాభం కానీ ఉపవాసం అల్లాహ్ కోసం ఉంటాడు కాబట్టి దీని ప్రతిఫలాన్ని నేరుగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇస్తాను అన్నాడు ఇంకో హదీసులో ప్రవక్త అన్నారు ఎవరైతే అల్లాహ్ కోసం ఒక్కరోజు ఉపవాసం ఉంటే అతను నరకానికి 70 సంవత్సరాల దూరంలో ఉంచబడతారు అన్నారు ఇవి ఉపవాసం ద్వారా మనకు కలిగేటటువంటి ప్రయోజనాలు ఇది ఉపవాసం రెండవది రంజాన్ నెలలో మనం చేయవలసినటువంటి తరావీ నమాజ్ ఎవరైతే సంపూర్ణ విశ్వాసంతో ఇఖ్లాస్తో అంటే అల్లాహ్ను ప్రసన్నం చేసుకోవాలి అనేటటువంటి తలంపుతో రంజాన్ రాత్రుల యందు జాగారం చేసి తరావీ నమాజ్ చేస్తారో వారి గత పాపాలన్నీ క్షమించబడతాయి అని చెప్పబడింది ఎవరైతే తరావీ నమాజు చేస్తారో ఇంకా వివరాల్లోకి వెళ్తే ఈ హదీస్ గురించి ఈ హదీస్ యొక్క తఫ్సీర్లో ఉలమాలు అంటున్నారు ఏ వ్యక్తి అయితే ఇమాం సాబ్ తో పాటు ఉండి ఇమాం సాబ్ తో పాటు నమాజ్ చేసి ఇమాం సాబ్ తో వెళ్తే అని అంటున్నారు అంటే లాస్ట్ వరకు ఉండాలి అని అర్థం ఉంటే అతను ఈ హదీస్ కు వర్తిస్తాడు అని చెప్పడం జరిగింది ఇది తరావీ నమాజ్ తర్వాత ఎవరైనా ఇది అందరికీ వర్తిస్తుంది ఎవరైతే ఉపవాసం ఉన్న వ్యక్తికి ఇఫ్తార్ చేయిస్తారో ఇఫ్తార్ कराने वाले को रोजा रखने का सवाब है ఎవరైతే ఇతరులకు ఇఫ్తార్ చేయిస్తారో రోజా ఉంటే ఎంత పుణ్యమో ఇఫ్తార్ చేయించిన వ్యక్తికి అంత పుణ్యం లభిస్తుంది ఇది మూడవ విషయం నాలుగవది రంజాన్ నెలలో చేయవలసినటువంటి ఆరాధనలో ఖురాన్ పారాయణం ज्यादा से ज्यादा कुरान की तिलावत करना ये आयत अहमियत कुरान की वजह से अब कुरान पढ़े बगैर हमें जिंदगी गुजारती बोलता हमारे से बड़ा बदनसीब नहीं तकरीबन मैं समझता हूँ 15 रोजे क्या हो गया आधा रमजान हो गया असल गारंटी नहीं थी जिंदा रहती बोल अल्लाह क्या कि हयात दिया अल्हम्दुलिल्लाह बोल को क्या करना बच्चों से 15 दिन तो भी क्या करना एक टारगेट बनाना एक टाइम टेबल बनाना उसके मुताबिक कुरान को पढ़ने की कोशिश करना नहीं तो ऐसे रमजान आते रहते जाते रहते हमारे जैसे भी आते रहते जाते रहते फायदा नहीं इसको गनीमत जानना शायद मेरी जिंदगी का आखिरी रमजान అని అనుకుంటే ఎందుకంటే చూసాం గత సంవత్సరం మనతో పాటు రంజాన్ లో ఉన్నవారు ఈ సంవత్సరం కొంతమంది లేరు కదా భూమి పైన ఉన్నవాడు ఈ రోజు భూమి కింద ఉన్నాడు రాబోయే రంజాన్ లో మనం పైన ఉంటామో కింద ఉంటామో మనకు తెలియదు కాబట్టి ఇది చివరి అవకాశంగా భావించి ఖురాన్ చదవడానికి ఖురాన్ అర్థం చేసుకోవడానికి కొంత సమయాన్ని కేటాయించాలి తర్వాత దువా ఇది కూడా చాలా ఎక్కువగా చేయాలి దువా కూడా వీలైనంత ఎక్కువగా రంజాన్ నెలలో చేయాలి రంజాన్ చివరి 10 రోజులలో ఎతికాఫ్ పాటించాలి ఇవి రంజాన్ నెలలో చేయవలసినటువంటి ఆరాధనలు వీటిలో ఉపవాసం తర్వాత చాలా ముఖ్యమైనటువంటి ఆరాధన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అదే చేసేవారు రంజాన్ నెల ప్రారంభమైందంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు మిగతా నెలలో ఎలాగో దాన ధర్మాలు ఎక్కువగా చేసేవారు సదకా ఖైరాత్ కానీ రంజాన్ లో ఇంకా ఎక్కువగా చేసేవారట మిగతా నెలలతో పోల్చుకుంటే రంజాన్ నెల ప్రవక్త గురించి మాకు బాగా తెలుసు ప్రవక్త కుటుంబ సభ్యుల గురించి కూడా మనకు బాగా తెలుసు రేపటి పరిస్థితి ఏంటి అని ఆలోచన లేకుండా మొత్తం ఏం చేసేవారు ఖర్చు పెట్టేసేవారు ఆయిషా రజియల్లాహు తఆలా గురించి హదీస్ ఏమొస్తుంది ఒకసారి ఆయిషా రజియల్లాహు తఆలా దగ్గరికి ఎంతో ధనం వచ్చింది ధనం వస్తే ఆమె ఏం చేశారు మొత్తం ధనాన్ని దానం చేసేశారు ఆమె దగ్గర ఉన్నటువంటి గులాం లేదా ఆమె పని మనిషి వచ్చి ఆయిషా మీ దగ్గర ఇంత ధనం వచ్చింది కదా మీరు ఎలాగో ఈ రోజు ఉపవాసం ఉన్నారు అందులో కొంచెమన్నా తీసుకుని ఇఫ్తార్ కోసం ఏమైనా ఏర్పాటు చేసుకున్నా సరిపోయేది పూరా आयास आयना दे डाले अल्लाह के रास्ते में जर्रा रख ले तो थोड़ा इफ्तार का इंतजाम हो गया था तो అంటే అవుని मुझे याद नहीं था इफ्तार ఉన్నాను इफ्तार को నాకు ఏదైనా అవసరము हमारी हालत क्या वाला रात को सोने के टाइम समझ शहरी क्या अभी ऐसे आदमी है हम जो राजापेट में कितने मस्जिद हैं कि यहाँ की हालत क्या है कि मालूम है फुदुडू की बोलता हूँ या दूसरे जो भी गांव की हालत है देखता हूं मैं हमारे में गश में निकलती रात को 1 बजे से निकलती पूरे मस्जिद के चक्कर व्हाट्सएप ग्रुप आ रही इनके पूरे मस्जिद के चक्कर फलाने मस्जिद में चिकन ये मस्जिद में इनकी इबादत है रात की इन्हें रात को जाको करते हो इबादत है निकलती अल्लाह के रास्ते में निकल लो ये मस्जिद में चिकन ये मस्जिद में खबसा बनाते हैं यहाँ मंदी बनाते हैं यहाँ पसो बनाते हैं यहाँ मटन यहाँ चिकन रे बच्चों आज मटन है हाँ गाजा रसोते हैं रोजेदार फिर वो टाइम उठता कि नहीं इन्हें जाको 3 में खा ले को मटन आ जाते हैं फजर में दिखते नहीं ये हमारा ईमान हो ये हमें रमजान से सीखना सो ऐसा व्हाट्सएप ग्रुप हमको इस्तेमाल करना सो ఐటమ్ कर लेने आलोचना చేయాలి बात होती చెప్తాను మాట ఇది నిజంగా ऐसा देखते हैं लोगों को ये हालत है इबादत करो रे बात तो ये हालत దాని బదులుగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉన్నారు దాన ధర్మాలకు సంబంధించి వీలైనంత ఎక్కువగా దాన ధర్మాలు చేయండి
మరియు దాన ధర్మాల గురించి ప్రవక్త ఏమన్నారు? ఒక వ్యక్తి ఒక 100 రూపాయలు దానం చేస్తే అతని జేబులో నుండి లేదా పర్సులో నుండి 100 రూపాయలు తగ్గుతాయి. కానీ అల్లాహ్ ఏమన్నాడు? దాంట్లో నీకు బర్కత్ ఇస్తాను అన్నాడు. కంటికి కనిపించేది కాదు ముఖ్యము, బర్కత్ అనేది ముఖ్యము. బర్కత్ ఒక ఉదాహరణ ఇస్తానండి. ఇమాం ఇబ్నె తైమియా రహిమహుల్లా గారి గురించి మీరు విన్నారో లేదో, ఇబ్నె కసీర్ రహిమహుల్లా, ఇబ్నె ఖయ్యిమ్ రహిమహుల్లా యొక్క గురువు గారు ఇమాం ఇబ్నె తైమియా రహిమహుల్లా. జీవితంలో బర్కత్ అనేది ఎంత ముఖ్యం అనేది ఈ సంఘటన ద్వారా మనకు తెలుస్తుంది. ఆయన ఇబ్నె తైమియా గారు తన జీవితంలో ఎన్నో పుస్తకాలు రాశారు. ఆయన తన జీవితంలో ఎన్ని పుస్తకాలు రాశారంటే ఆ పుస్తకాలన్నీ చదవడానికి ఒక జీవితం సరిపోదట. ఒక విషయం చెప్తాను, ఒక పేజీ చదవడానికి తక్కువ సమయం పడుతుంది, రాయడానికి ఎక్కువ టైం పడుతుంది. అవునా కాదు? ఆలోచన చేయండి. రాయడానికి ఎక్కువ టైం పడుతుంది, చదవడానికి చాలా తొందరగా చదవచ్చు. 2 నిమిషాలు చదవగలిగితే అదే పేజీ రాయడానికి 10 నిమిషాలు పడుతుంది. ఈయన ఏం చేశారు? తన జీవితంలో రాసిన పుస్తకాలు ఎన్ని ఉన్నాయంటే ఆ పుస్తకాలన్నీ చదవడానికి ఒక జీవితం సరిపోదు. అంటే ఉన్కి జిందగీ మే కైసే బర్కత్ దియా అల్లాహ్, కిత్తా కామ్ లియా అల్లాహ్ ఉన్సే. కాబట్టి 100 సంవత్సరాలు బ్రతకాల్సిన అవసరం లేదు. బ్రతికిన కొన్ని సంవత్సరాలు క్వాలిటీ ఉండాలి జీవితంలో. ఇబాదత్ మే క్వాలిటీ रहना, उसको बोलता हूं ऐसे काम हमें कर लिया तो ये सदका ये खैरात समा की फिक्र नहीं, అల్లాహ్ పాలనే వాళ్ళ పైదా అనే పైన గ్యారెంటీ దియా. రేపటి గురించి ఆందోళన వద్దు. మనం ఒకవేళ అల్లాహ్ మార్గంలో ఖర్చు చేస్తే అల్లాహ్ వాగ్దానం చేశాడు ఏమని? మీకు ఇంకా ఎక్కువగా ప్రసాదిస్తాను అన్నాడు. రెండవది, ఎవరైనా అల్లాహ్ మార్గంలో ఒక ఖర్జూరం ఇచ్చినా సరే, ఒక ఖర్జూరం ఇచ్చినా సరే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దానిని కుడి చేతితో స్వీకరిస్తానన్నాడు. सीधे हाथ से कब लेनी, मतलब एहतराम से लेना हो वो चीज को. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కుడి చేతితో దాన్ని స్వీకరిస్తాడు. మనం చేసినటువంటి ఆ దానాన్ని, ఆ ఖర్జూరాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తన వద్ద ఉంచుకుంటాడు. అది పెరుగుతూ పోతుంది. చివరికి రేపు తీర్పు దినాన మనం వెళ్ళి చూస్తే అది ఒక కొండలాగా తయారవుతుంది. సోమ్ నే క్యా तेरे जबा वही कब कर ली तेरे का उस दिन खजूर दिया है नहीं, अरे वो जो बढ़ता है ये हालत होगी. ఒక ఖర్జూరం విశారు. ప్రవక్త కాలంలో ఒకసారి యుద్ధానికి బయలుదేరాల్సి వస్తే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అనౌన్స్ చేశారు, ఎవరైనా ఉన్నారు అల్లాహ్ మార్గంలో ఖర్చు చేసేవారు. ఉస్మాన్ రజియల్లాహు అన్హు ఏమన్నారు? 100 ऊंट कितना माल उठाती कि उतना माल मेरे तरफ से गया. ऊंट कितना उठाती माल విచు ऊंट బలమైన జంతువు, చాలా పెద్దది, చాలా బరువు ఎత్తుతున్నది. ऊंट जितना उठाती उतना 100 ऊंट. మళ్ళీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అనౌన్స్ చేస్తే మళ్ళీ ఏమన్నారు? और एक 100 ऊंट అన్నారు. మూడోసారి అనౌన్స్ చేస్తే और एक 100 ऊंट అన్నారు. లాస్ట్ ప్రవక్త ఏమన్నా బస్లో జీవా తుమే అన్నాడు. अब देना बस करो तुम्हें అన్నాడు. 300 ఒంటలు ఎంత మోస్తాయో అంత ఇస్తున్నారు. ఆ తర్వాత ఒక వ్యక్తి, ఒక సహాబీ పేదవాడంటే ఇవ్వడానికి ఏం లేదు. अब इसका मतलब कि आदमी 100 ऊंटा देवर को नहीं, अपनी ताकत के मुताबिक, अपने हैसियत के मुताबिक. ఒక వ్యక్తి, ఒక సహాబీ చాలా పేదవాడు, ఒకరి దగ్గర పని చేస్తూ ఉన్నాడు. రాత్రంతా పని చేశాడు. ఏమిటా పని? బావి నుండి నీళ్లు తోడడము, తోటకు వేయడం. झाड़ांगू वो जमाने मोटर का जमाना नहीं, बौड़ी से पानी से ना झाड़ांगू डालना, खजूर के झाड़ांगू. अला रात्ರಂತ చేస్తే बौड़ी से तो क्या होती हालत है, वो बड़े को पूछो बोलती, वो जमाने में सेन को रहती उनको पूछो तो बोलती भूख ले आते सब. అలా మొత్తం బొబ్బలు వచ్చాయి వేళ్లకు. అంత కష్టపడితే రాత్రంతా ఆ తోట యజమాని కొన్ని ఖర్జూరాలు ఇచ్చాడు. మజ్దూరికా కొన్ని ఖర్జూరాలు అవి తీసుకొని వచ్చారు ఇవ్వడానికి అల్లాహ్ మార్గంలో. ఇక్కడ చూస్తే బड़ी रास दाल है, आगे मुझे इतने बड़ी रास के समय ये 4 खजूराले को मैं क्या करना అని ఆయన మొహమాట పడి ఆ మొత్తం దాంట్లో ఒక మూల అలా నక్కేసి గమ్మన పక్కకు వచ్చాడు. సైలెంట్ కోన్ దేఖండి सर, 100 दिन 100 200 500 लिखा है तो 10 रुपए देने वाला जरा शर्माता, नहीं तो वाटा पड़ता खजूर अगले नक्कुले ఒక 100 बड़े बड़े कैंडिडेट है. ఆ రకంగా మొహమాట పడి ఆగిపోయాడు. ఆయన మూలలో పెట్టి పక్కకు వచ్చాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గమనించారు. గమనించి ఆ ఖర్జూరాలను తీసుకుని మొత్తం రాశిలో పైన పెట్టాడు. तुम कितना देगा नहीं కానీ क्या नियत से तुम्हारा इखलास देखता అల్లాహ్ సుబ్హానహు. కాబట్టి చెప్పే ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరూ ఎక్కువగా ఇవ్వాలని కాదు, కానీ మన స్తోమత ప్రకారం అల్లాహ్ మార్గంలో మనం ఖర్చు చేయవలసినటువంటి అవసరం ఉంది. सही बोलता हूं, बाहर जो दूसरे हालात देखते ही हमारे को बर्बाद करना हो तो क्या क्या की पैसा लगा को क्या क्या की खर्चा करती है. हमें हमारे फंड को डेवलप करने लगा सके तो दूसरे बर्बाद करना मत लो. हमें तो अपने आप को डेवलप कर लेना. हमको सुकून से बैठे, मेरे घर में भी नहीं एसी, मैं सही बोलता हूँ. एसी दलाल ना हो, बल्कि साल से सोचता हूं मैं दलाल सकता नहीं. आते ही ठंडा इंतजाम करिए, कौन देना इसका खर्चा? ఆలోచన చేయండి, కిత్తి సౌలత కడితే ఎవరి వారి మన కోసం కదా సౌకర్యాలు ఏర్పాటు చేసేది. మనం ఒకవేళ తీసుకొంత సహాయం చేయగలిగితే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మన కమైలో బరకత్ ఇస్తాడు, మన పరిస్థితులు కూడా చక్కదిద్దుతాడు. ఇవ్వండి. నా ఉద్దేశము రంజాన్ నెల ప్రతి
ఇంతకు ముందు రంజాన్లలాగా కాకుండా ఈ రంజాన్ మన జీవితంలో డిఫరెంట్ గా ఉండాలి, మిగతా రంజాన్ల కంటే కూడా ఈ రంజాన్ బెటర్ ఉండాలి మిగతా రంజాన్ల కంటే అనేటటువంటి ఉద్దేశం. ఎందుకంటే మనం చేసినటువంటి ఆరాధనలు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా స్వీకరించాడు అనడానికి ఒక గుర్తు ఏంటంటే, మన జీవితం రంజాన్ కు ముందు ఎలా ఉండిందో రంజాన్ తర్వాత ఒక పాజిటివ్ చేంజ్ ఉండాలి, మార్పు రావాలి. ఇంతకు ముందు ఎలా ఉన్నానో ఇప్పుడు అలాగే ఉన్నానంటే రంజాన్ లో చేసిన ఆరాధన వల్ల నాకు ప్రయోజనం కలగలేదు. అలా కాకుండా నేను మారాను, पहले नमाज नहीं पढ़ता था भाई, अब रमजान के बाद भी नमाज शुरू करी, कंटिन्यू करी रमजान के बाद भी, नहीं तो पहले सुन्नता नहीं पढ़ता था अब सुन्नता शुरू करी, नहीं पहले दाढ़ी रखने था अब दाढ़ी रखता ఏదో ఒక విషయంలో మనలో పాజిటివ్ చేంజ్ రావాలి. అలా వచ్చిందంటే ఇన్షాల్లా మనం రంజాన్ లో చేసినటువంటి ఆరాధనలు అల్లాహ్ స్వీకరిస్తాడు. లేకపోతే సుబహ होती है शाम होती है जिंदगी यूं ही तमाम होती है, रमजान आते जाएंगे हम भी दुनिया में आते जाएंगे, మనల్ని గుర్తుంచుకునే వాళ్ళు ఎవరు ఉండరు. ఈ రోజు కూడా ఇబ్నే తైమియా రహిమహుల్లా ఉదాహరణ మీకు చెప్పానంటే ఆయన చేసినటువంటి పని అటువంటిది. జానే సే పహలే కుచ్ ఐసా కామ్ కర్కో జానా. చివరి ఒక మాట చెప్తానండి, అల్లామా ఇక్బాల్ గారు రాసినటువంటిది రంజాన్ కు సంబంధించి రాశారు. ఇస్మే హమే క్యా తో హింగే ఆప్కో దేఖ్ లియా, ये आखिरी बात, इसमें हमें क्या तो हिंगे आरो टट्टा लेने के वास्ते बोलता हूं, చెప్పేవాడు గ్రేట్ అని కాదు. 100 मैं नीचे उतरा तो तुम्हें मैं 100 21 ने मेरे से बेहतर हदीस तुम्हें क्या हो तो बोलने का मौका मिला बोलता हूं. गूंगी हो गई आज कुछ जबान कहते कहते, गजल उनका है, गूंगी हो गई आज कुछ जबान कहते कहते, हिचकिचा गया खुद को मुसलमान कहते कहते. आज का मुसलमान की हालत क्या है तो तुम कौन रहेगा तो मुसलमान अपने आप को मैं मुसलमान करके बोलने में शर्माता है, वैसी है हमारी हालत. गूंगी हो गई आज कुछ जबान कहते कहते, हिचकिचा गया खुद को मुसलमान कहते कहते. ये बात नहीं कि इसको उस पर यकीन नहीं, ये बात नहीं कि इसको उस पर यकीन नहीं, बस डर गया खुद को साहिब ईमान कहते कहते. किसी काफिर ने जो पूछा कौन सा महीना, ना मारा ना तोड़ा ना गाली दिया, दिन के टाइम में खाता मारा तो क्या रे कौन सा महीना रहेगा, को पूछा खाली उन्हें गैर मुसलमान भी पूछा नहीं, गैर पूछा कौन सा महीना. किसी काफिर ने जो पूछा कौन सा महीना, शर्म से हाथ से पानी निकल पड़ा रमजान कहते कहते. मेरी अलमारी से जो निकला गर्द गुबार, झटक को किताब निकाले तो धूल धूल है कहते, कोसी किताब बाग है कहते खाली, कई कह रहे भाई इतनी धूल है तेरे अलमारी में, वो कोसी किताब. किसी मेरी अलमारी से जो निकला गर्द गुबार, पूछा कौन सी किताब, मैं गिर पड़ा जमीन पर कुरान कहते कहते. आज हमारे घर में यह हालत है कुरान, मैं गिर पड़ा जमीन पर कुरान कहते कहते. तौफीक न हुई उसे एक वक्त के नमाज की, तौफीक न हुई उसे एक वक्त के नमाज की, चुप हो गया मुअज्जिन अज़ान कहते कहते. ये सब सुनकर चुप साध ली इकबाल उसने, ये सब सुनकर चुप साध ली इकबाल उसने, यूं लगा वो रुक गया मुझे हैवान कहते कहते. आज हमारी हालत ये है, ऐसा नहीं होना. ये शेर हमारे ऊपर फिट नहीं होना, ये शेर में बड़ी तकलीफ जाहिर करी होना. आज हम ऐसे बन जाते हैं, बोल हम ऐसा नहीं होना. इंशाल्लाह हमारा रमजान इंशाल्लाह बेहतर हो, आने वाली जिंदगी बेहतर हो. उम्मत का ख्याल करें, अपने उम्मत को डेवलप करने की फिक्र करें. इंशाल्लाह अल्लाह सुब्हानहू व तआला हम सबको भी कही हुई और सुनी हुई बातों को समझकर अमल करने की तौफीक अता फरमाए. आमीन या रब्बल आलमीन. व आखिरु दावाना अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन.